నమస్తే. కల్వకుంట్ల కవిత మొత్తానికి బీఆర్ఎస్ పార్టీతోటి తెగదెంపులు తెంపుకొని నిన్ననే టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేస్తూ కొత్త పార్టీని ప్రారంభించడం జరిగింది. సో కొత్త పార్టీకి తెలంగాణలో ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది, ఆ పార్టీ పేరు సైతం టీఆర్ఎస్ అన్నటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. ఏదైతే వాళ్ళ నాన్న ఈ పేరు నాకు అవసరం లేదని చెప్పేసి తెగదెంపులు తెంపుకున్నటువంటి ఆ పార్టీకి మరోసారి జీవం పోస్తూ ఆ పార్టీనే అప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి ఆమె పార్టీ పెట్టడం జరిగింది. ఈ పార్టీ పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాముల్ నాయక్ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అన్న నమస్తే. నమస్తే. నిన్న మీరు చూసే ఉంటారు కవిత యొక్క పార్టీ. సో కవిత యొక్క పార్టీని జనాలు తెలంగాణలో ఉన్నటువంటి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ఆ పార్టీని విశ్వసించేటువంటి స్థితిలో ఉన్నారా? ఎందుకంటే కవిత కేసీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత. సో ఏ విధంగా ఉంటుంది రానున్నటువంటి భవిష్యత్తులో అనేది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ పార్టీ పైన? ఇప్పుడు ఆమె నిన్న చాలా డబ్బులు ఖర్చు చేసింది. రెండవది బ్యూటీ పార్లర్ నడిపించే ఆమె ఇంత డబ్బులు ఎక్కడికించి సంపాదించిందో అది ప్రజలకు చెప్పాలి. ఆ రోజు 10 సంవత్సరాలు ఈమె అధికారంలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి. ఇన్ని డబ్బులు ఎక్కడికించి వచ్చినాయంటే కాళేశ్వరంలో అవినీతి చేసి వీళ్ళ నాన్న అందరికీ పంచిపెట్టిన దాంట్లో ఈమె వాట ఈమెకు వచ్చింది. వచ్చిన దాంట్లో సరిపోక నాకు బయటికి పంపించేసారు. మా అటువంటిలను బయటికి పంపించినప్పుడు ఒక మాట మాట్లాడాలి. అందరికంటే ఫస్ట్ నాకే పంపించారు కదా కేసీఆర్ గారు. ఆ రోజు ఒక మాట మాట్లాడాలి. ఆ రోజు ఎవరు కార్యకర్త యాదకు రాలే, ఉద్యమకారులు యాదకు రాలే. తర్వాత కిక్కాప్ అన్నాడు, ఆ రోజు గిట్ట ఎవరు యాదకు రాలే. ఓకే. తర్వాత ఈటల రాజేందర్కి పంపించేశారు, ఆ రోజు యాదకు రాలే. కానీ ఇవాళ ప్రతి కార్యకర్త యాదకు వస్తుండు, ఉద్యమకారుడుగా యాదకు వస్తుండు. క్లియర్ కట్గా అవినీతి జరిగిందని ఆమెనే ఒప్పుకుంది. కాళేశ్వరంలో నేను అడిగినందుకు నన్ను సస్పెండ్ చేసిర్రు, నన్ను దూరం పెట్టిర్రు అని చెప్పారు. ఆ రోజు నుంచి మేము మర్చుకుంటున్నాం. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో దాదాపు 8,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 10 సంవత్సరంలో మీ కుటుంబం బాగుపడ్డ తప్ప ఎవరు బాగుపడలేదు. ఇవాళ నిన్న నేను ఒక్కొక్కరికి అడిగిన కార్యకర్తలకు ఒక 1,000 రూపాయలు, ఒక 100 బస్సులు మీటింగ్. ఆ రోజు తెలంగాణలో సెంటిమెంట్ మీద వచ్చారు జనాలు. కానీ వీళ్ళ తండ్రి రెండోసారి గెలిచిన తర్వాత అంతా పేమెంట్ మీద మొదలైంది. ఆ పేమెంట్ ఇచ్చి నిన్న దాదాపు ఒక 20-25 వేల మందిని తీసుకువచ్చి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పాలన్నా టీఆర్ఎస్ అని చెప్పి కొంత కన్ఫ్యూజ్ చేసి తెలంగాణ రాష్ట్ర సేన అని అన్నది. ఇప్పుడు ఈ డబ్బులు అవినీతి జరిగిన దాంట్లో నీ పాత్ర గీత ఉంది కదా. కేసీఆర్కి పడ్డ శిక్ష నీకు పడాలి కదా. నువ్వు ఒకసారి జైలుకు పోయినావు కదా, నీ అన్నగిట్ట జైలుకు పోవాలి కదా, నీ కుటుంబం అంతా ఇది కావాలి కదా. మీ బావ, మీ తమ్ముడు సంతోష్ అందరూ అవినీతి పరువులే కదా. నువ్వు ఒప్పుకున్నావు అవినీతి జరిగింది, మేము ఇది. అందులో వచ్చిన డబ్బులు ప్రజలకు పంచేయాలి. నీకు ప్రజలు విశ్వాసిస్తున్నప్పుడు నువ్వు 3.5 కోట్ల ప్రజలకు నేను తల్లినై వస్తున్నా. ఏ తల్లి జేబు చూడదు కానీ కడుపు చూస్తుంది కొడుకుది. 10 సంవత్సరాలలో జేబు దంచుకో, జేబు నింపుకో అనే పద్ధతులను చేసారు. ఇప్పుడు తల్లి అయి వస్తున్నా. ఆ రోజు ఏమన్నావు? ఆ రోజు నువ్వు తల్లి కాలేదు, కానీ 3.5 కోట్ల ప్రజలు యాదకు రాలే. నీకేమో ఉద్యమకారులు యాదకు రాలే. ఇవాళ ఏమో ఉద్యమంలో ఇది చేస్తున్నా, పక్కకు నక్కగుంటలు అయినాయి, మా నాయన మారిపోయిండు అని కేసీఆర్ని వాళ్ళ అన్నను ఉద్దేశించి, ఆ సంతోష్రావుని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తల్లి అని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది. తల్లి అంటే మనము పొలిటికల్గా జయలలిత గారిని మాట్లాడుతూ ఉంటారు సహజంగా. ఇప్పుడు మనకు కవిత యొక్క వేషధారణ కూడా మీరు చూస్తుంటారు. ఆ కట్టు కావచ్చు, ఆ బొట్టు కావచ్చు, ఆమె అన్నటువంటి పదాలు కావచ్చు. ఎందుకు మరో జయలలితగా ఆమె ఊహించుకుంటుందా, అట్లా ముందుకెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అనుకోవచ్చా? జయలలితకు ఈమెకు పొత్తనం లేదు. జయలలిత లేక ఎంత కొప్పు వేసుకొని
ఈడ ఇంత బొట్టు పెట్టుకొని ఈడ ఇంత బొట్టు ఇది చేసుకొని ఈ రకరకాలుగా చేస్తే జయలలిత అమ్మ అంటూ తెలంగాణలో కాదు తమిళనాడులో అమ్మ అని పిలుస్తారు. జయలలిత 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది, అనేక సంక్షేమ పథకాలు చేసింది. ఎంజి రామచంద్రన్ తర్వాత ఆమెకు అమ్మ అన్నారు. ఎందుకన్నారంటే ఆ ప్రజలలో ఉండి ఒకసారి అసెంబ్లీలో ద్రౌపది పాత్ర ఏ విధంగా చేసిరో తమిళనాడు అసెంబ్లీలో ఆ విధంగా చేసిన గిట ప్రజల పక్షాన్ని నిలబడి ధైర్యంగా కొట్లాడిన తర్వాత ఆమె అమ్మ తయారైంది. కానీ ఈ అమ్మ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టే కాదు రకరకాలుగా ఇప్పుడు ఈమె ఫస్ట్ తెలంగాణ జాగృతి నేను నేను నా దగ్గరకు వచ్చి కేసీఆర్ గారు తెలంగాణ జాగృతి చేసిందిరా, ఇది స్వచ్ఛంద సంస్థ, నువ్వు మటుకు ఇది చేయి అంటే నేను తీసుకుపోయి బోత్లో ఇది చేసిన, బోత్ ఇన్ఛార్జ్ నేను. అక్కడ 10 రోజులు ఉందా మంచిగా, నేనేమో జనాలను జమ చేయాలి. ఈమె దగ్గర ఒక రాజు సాగర్ అని పిఏ ఉండే, ఆడు బాబురావు టీచర్ దగ్గర 5,000 10,000 అట్లా తీసుకొని ఆడు రాగానే ఇక్కడ హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇంత పండ్లు పట్టు చీరలు అట్లా ఇచ్చి నా టికెట్ 25 లక్షలకు అమ్ముకుంది 2014. నా టికెట్ నేను తెలంగాణ జాగృతి తీసుకోపోయిన తర్వాత నేను తీసుకోకపోతే ఆడు బాబురావు వీళ్ళకి తెలియదు. అట్లా ఆ రోజు నుంచి ఈమె పైసా మీద బాగా మామూలుగా ఇది ఉంటుంది, పైసా అంటే చాలా ఇది చేస్తుంది. ఇవాళ ఆడు జైన్ అయిండు మొన్న, ఒక ఎక్స్ఎమ్మెల్యే బోత్కించి జైన్ అయ్యాడు. ఎందుకు జైన్ అయిందో బాబురావు అంటే నాకు ఆమె టికెట్ ఇచ్చింది సార్ 2 సార్లు, ఫస్ట్ టైం ఇచ్చింది 2 సార్లు, ఆమె దయవలన మంత్రి అయినా దోచుకుందా దంచుకుందా, అక్క ఇప్పుడు దోచుకున్న డబ్బును ఖర్చు పెడతామంటుంది, ఒక్కొక్క క్యాండిడేట్లకు 30 కోట్ల రూపాయలు ఇస్తామంటుంది. తల్లి పాత్ర నీకు గనుక ఉంటే నువ్వు 119 నియోజకవర్గాలలో పోటీ చేయాలి, ఏ పార్టీతోటి నువ్వు మిత్రపక్షంగా ఉండవద్దు. కాంచీరామ్ పేరు తీసింది, ఇవాళ కాంచీరామ్ యాదకు వస్తుండు. కాంచీరామ్ ఏం చెప్పిండంటే నేను కాంచీరామ్ వెంబడి పనిచేసిన కదా, పైలే హారో, ముందుగాల ఓడిపో, తర్వాత ఓడగొట్టు, తర్వాత గెలువు. కాంచీరామ్ పేరు తీసినావు కదా చాలా మంచిది, నువ్వు ఫస్ట్ ఓడిపో, జనాలలో కొంత అయ్యో అన్నీ వస్తుంది, తర్వాత ఓడగొట్టు, తర్వాత గెలువు, అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. కానీ నువ్వు రాగానే జయలలితనో లేకుంటే ఇంకో ఇదన్నో నువ్వు అనుకుంటున్నావు చూడు. విద్య KG to PG ఫ్రీ అన్నాడు, మీ తండ్రి గిట్ట అన్నాడు, తెలంగాణ రాకముందు KG to PG అన్నాడు. రకరకాల వాగ్దానాలు చేశారు. మీరు మిమ్మల్ని ఏమైనా సంప్రదించింది సార్? ఎందుకంటే మీరు జాగృతిని కూడా రిజిస్ట్రేషన్ చేయడంలో మీరే దగ్గర ఉండి చెప్పించినాను. సో పార్టీ పెట్టేటప్పుడు ఏమైనా రాహుల్ నాయక్ గారికి ఏమైనా ఫోన్ చేసో అనునాయాల దగ్గర నుంచి రాహుల్ నాయక్ గారిని సంప్రదించండి ఒకసారి నేను మాట్లాడతా అని చెప్పేసి నాకు వచ్చింది, కానీ నేను తిరస్కరించిన, నా దగ్గర రావద్దు, నా భవిష్యత్ని ఇవాళ ఈ విధంగా చేసిందంటే ఆమె ఫస్ట్. ఆ రోజు పెద్ద అయిన టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండే రాములు నాయక్ నాకు కొడుకు అటువంటాడు, నేను తప్పకుండా ఆయనకు టికెట్ ఇవ్వాలని చెప్తే ఈమె ఈ తల్లి 25 లక్షలు తీసుకొని నేను నీ బిడ్డ నేను ఒక టికెట్ అడుగుతానని ఆ టికెట్ అమ్ముకున్న చరిత్ర ఈమెకుంది. ఫస్ట్ మిమ్మల్ని ఆగం చేసిన మీకు టికెట్ రాకుండా ఆమెనే 2026 ఈమె ఆ రోజులలో 2006లో వచ్చిర్రు వీళ్ళు. ఆ రోజు నేను భూమన్న తెలంగాణ ఉద్యమంలో భూమన్న గారితోటి ఇంద్రారెడ్డి గారితోటి తర్వాత వీళ్ళ తండ్రితోటి పోటీ చేసి 2006లో వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి పెట్టిన తర్వాత బోత్ నియోజకవర్గంలో మొత్తము ముగింపు నెరడిగొండ మండలంలో ఒక 5-6 వేల మంది వచ్చినప్పుడు ఆ రోజు కేటీఆర్ వచ్చిండు ముగింపు. ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకొని ఈయన చాలా మంచోడు బాబురావు అని చెప్పుకుంటా వాళ్ళతోటి దగ్గర టికెట్ అమ్ముకున్నారు. లేకుంటే అదే రోజు నేను 2014లో గెలుస్తుంటే మంత్రి అవుతుంటే ఇవాళ వరకు బాగా ఇష్టంగా నేను ఇది అవుతుంటే ఈమెకు పైసలు ఉన్నా రేపు తండ్రి అమ్మ అయిపోయింది నీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినా ఇంకా నీకు తక్కువ అయితే నేను ఇస్తా అంటే మళ్ళీ వీళ్ళని అందరినీ ఇడిచిపెట్టి యూటర్న్ తీసుకొని డాడీ నేను టీఆర్ఎస్ఏ పెట్టినా కదా, నీకు మించి పోలేదు కదా, నువ్వు నాతోటి మాట్లాడతలేవు కదా, మారిన మనిషి అని చెప్తున్నా, ఈ పొలిటికల్ ఇవన్నీ ఉంటాయి కదా డాడీ నీకు తెలియదు ఏందని
మళ్ళీ పోయి కాలు మొక్కి మళ్ళీ అందరినీ రౌండప్ చేసి వెళ్ళిపోతుంది. అంతే. అంతే. ఇప్పుడు ఆమె పెట్టినటువంటి పేరు టీఆర్ఎస్, అంటే తెలంగాణ రాష్ట్ర సేన. చాలామంది దీన్ని ఏమంటున్నారంటే తెలంగాణ రేవంత్ సేన, రేవంత్ వెనకాల ఉండి పార్టీ పెట్టించిండు, ఇదంతా కూడా కేసీఆర్ని ఎదుర్కోవాలంటే కవిత అనేటువంటి ఒక అస్త్రాన్ని ఆసరగా చేసుకోవాలన్నట్టు ఉద్దేశం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన అని ఆమెనే చెప్పింది. ఉమ్, టీఆర్ఎస్ మొత్తము బీఆర్ఎస్ అయిపోయింది, వాళ్ళకి హక్కు లేదు, అందు గురించి నేను టీఆర్ఎస్ పెడుతున్నా. ఉమ్, తెలంగాణ రేవంత్ రెడ్డి సేన ఎట్లయితుంది? ఉమ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వీళ్ళని తొక్కుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయిండు. ఉమ్, మళ్ళా ఆయనకు దగ్గర పోయి ఈమె ఇది చేస్తే కరెక్ట్ కాదు, అది అంతా చెప్పాలని డబ్బులు రేవంత్ రెడ్డి ఇస్తుండు, అన్నీ ఆయనని చేస్తుండని ఏదైతే చెప్తుండో అది పచ్చి అబద్ధం. ఉమ్, ఆమె దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి కదా. కొంతమందికి పే వర్కర్ లెక్క పెట్టుకుంది, కమ్యూనిస్ట్ వాళ్ళు పెట్టుకుంటారు చూడు, సిఐటీలా అటు ఇటు ఆ, అట్లా పే వర్కర్గా ఉన్నారు. ఉమ్, ఇన్ని బస్సులు పెట్టి ఇంతమందిని హంగామా చేసి ఈ విధంగా ఎన్ని డబ్బులు నిన్న దాదాపు నేను అనుకుంటా ఒక 50 కోట్లు దాటిండొచ్చు నిన్న ఒక ప్రోగ్రామ్. నిన్న ప్రోగ్రామ్కి. 100 బస్సులు అంటే మామూలు మాట కాదు కదా, 1000 బస్సులు. ఉమ్, తర్వాత మున్సిపాలిటీలకించి కార్లు, జీపులు రకరకాలుగా చేసింది. ఓకే. చేసిన తర్వాత ఎవరికన్నా మాట్లాడిపించిందా? ఒకటే. ఒకటే. ఆ రోజు కరీంనగర్లో మేము తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టినప్పుడు అక్కడ వీడియో చూపెడతాను, ఉమ్, చాలామంది మాట్లాడారు. అంటే తండ్రి స్టైల్ మొత్తం, అంతే. ఎవరు మాట్లాడవద్దు, నేను మాట్లాడాలి, క్లోజ్ చేసేయాలి, వెళ్ళిపోవాలి, అంతే. అంతే. ఇప్పుడు ఆమె కూడా ఒకటే మాట చెప్తుంది, ఇంకెవరికి అవకాశమే లేదు. సో నేను గెలితే, నా పార్టీ గెలితే నేను ఎస్సీలోనో బీసీలోనో ఇంకెవరినో చేయను, ఓసీలలో కూడా ఎవరు చేయను, నేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్పేసి ఓపెన్గా చెప్తుంది. ఓపెన్గా చెప్పింది. వీళ్ళ తండ్రి ఏమో దళిత ముఖ్యమంత్రి అని వచ్చిండు, ఈమె ఓపెన్గా నేను మహిళ, నేను అమ్మ పాత్ర పోషిస్తా, అమ్మ ఏమో కొడుకు జేబులు చూడదు కానీ ఆయన కడుపు చూస్తుంది, తిండి పెడతా అనే విధంగా ఆమె అమ్మ పాత్ర అనేది ఈమెకు తెలియదు. అమ్మకి ఎంత ఇది ఉంటుందో. ఇవాళ నీవు తండ్రినే విమర్శిస్తున్నావు, ఆ అవినీతిలో నీవు భాగస్వామ్యం ఉన్నావు, అన్నీ నీవు అక్కడ పెట్టేసి ప్రజలకు పంచేయాలి. పంచేసి నీ రోడ్ నెంబర్ 14లో నీ భవంతిలు, నీ 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 పేర్ల మీద ఉన్న భూములు అందరికీ తెలుసు కదా. మీ బావకు తెలుసు, హరీశ్రావుకు, మీ అన్నకు తెలుసు, తర్వాత సంతోష్రావుకు తెలుసు, నీ తండ్రికి తెలుసు. ముందుగానే నీవు అమ్మ పాత్ర పోవాలి, పోషించాలి, నేను ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి సీటు ఏమనుకుంటున్నారు? సీఎం 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 అని మొదలుపెట్టి ఇస్తుంది. సీఎంకి ఉన్న ఆ సీటుకి వాల్యూ అన్న తెలవాలి కదా. ప్రతి ఒక్కడు జేబులు కొట్టేటోడు, తర్వాత రకరకాల పాకెట్ పిల్లర్లు వచ్చి సీఎం సీఎం అని ఓర్రేటోళ్ళు ఉంటారు. ఆ రోజు రేవంత్ రెడ్డికి ఎందుకు అన్నారంటే అంత కసి ఉండే 10 సంవత్సరాలు ఈ పరిపాలన పోవాలి, దొరల పాలన పోవాలి అనే కసితోటి ఆయన ఒక టీంని తయారు చేసుకొని సీఎం సీఎం అన్నాడు, సీఎం అయిండు. కానీ ఈమె ఏం చేయకుండా నేను ఒక 20-25 వేల మందితోటి నువ్వు పైసలు ఇవ్వకపోతే ఆ రోజు నేను సెంటిమెంట్ మీద జనాలను తీసుకొచ్చిన, సెంటిమెంట్ని రెచ్చగొట్టిన. సెంటిమెంట్ తెలంగాణ అంటేనే జనాలు వచ్చారు. సెంటిమెంట్ పోయి ఇప్పుడు పేమెంట్ అయింది. ఆ పేమెంట్ ఎవరన్నా ఇస్తే, నాటోటోడికి ఇస్తే ఆ జనాలు జమ అవుతారు. మంచిగా తిండి, టిఫిను, తర్వాత పోయేటప్పుడు ఒక్కొక్క ఫుల్ బాటలో సగం బాటలో అన్నీ తీసుకొని పంపించారు. దానికి నేనే సీఎం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ ఈమెకి ఇస్తా. నువ్వు 119 నియోజకవర్గాలలో పోటీ చేయి, ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోకు. ఈమెకి ఏముందంటే నేను ఇట్లా చేసి కోదండరామే పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ అయ్యారు, అప్పుడు నాకు ఏదో పార్టీ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అవుతుంది, ఒక 10 సీట్లు అడుక్కొని నేను మటుకు ఎమ్మెల్యేగా గెలుచుకొని ఒక 2-3 గెలుచుకొని ప్రతిపక్షంలో గుర్తుంటా అనే ఆమెకు ఉంది. నేనేమంటున్నా, మా చెల్లె చాలా నిజాయితీ పరుడు, దానవీర సూరకర్ణ కడుపులో పుట్టింది. ఆయన అవినీతి పరుడు కాదు, సత్య హరిచంద్రుని కుటుంబంలో పుట్టిన నీవు మళ్ళా ఇది కావాలంటే 119 నియోజకవర్గాలలో పోటీ చేసిన తర్వాత నీకు డిపాజిట్ గిట్టరాదు. నేను చెప్తున్నా,
నీ క్యాండిడేట్లకు డిపాజిట్ రాదు, నీకు ఒకటి వస్తే రావచ్చు, నీ గెలవలు ఇండివిజువల్గా. ఇవి అంతా షో చేయడానికి ఆ జెండాను పెట్టి ఒకటి ఇచ్చేసి జనాలకు ఇగో నా వెంబడి ఇంతమంది ఉన్నారు, రావడానికి చాలామంది వస్తారు, ఓటేసేటప్పుడు చాలా ఇది ఉంటుంది. అటువంటిది నీవు ఏదో చెప్పి నేను ఏదో ప్రతిపక్ష హోదా 2 సంవత్సరాల ప్రతిపక్షలో ఉంటా, 2 సంవత్సరాల తర్వాత అధికారంలో వస్తా, అది అయ్యే పనేనా అంటున్నా. ఇవాళ ఆ రోజు సెంటిమెంట్ మీద డబ్బులు లేకుండా 2014లో జనాలు ఓటేసారు, తెలంగాణ తీసుకొచ్చిండు. అది నేనే కదా ఒక 4-5 టికెట్లు 25 లక్షలకు అమ్మింది నేను ఆ రోజులో, డబ్బులు లేకపోతే. ఈమె ఎక్కడికి చేయగలుగుతుంది? ఈమెకి ఎవరు సపోర్ట్ చేస్తారు? మమతా బెనర్జీ వస్తుంది, లేకుంటే కాంచీరామ్ ఆమె మాయావతి వస్తుంది అని నిన్నటి నుంచే మొదలుపెట్టింది. మనకు 4-5 సెంట్రల్ మినిస్టర్లు మనకు సపోర్ట్ ఉన్నారు. ఈ రకాలుగా కన్విన్స్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ కుటుంబం, చాలా తెలివిపరులు. మీరు మొదటి నుంచి కూడా ఉద్యమంలో భాగస్వామి, ఒక ఉద్యమకారునిగా, కేసీఆర్కి మిత్రునిగా, అలాగే కల్వకుంట్ల కుటుంబానికి కూడా మీరు దగ్గరి అనునయంగా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ నేపథ్యం, కవిత గురించి, అందరి గురించి కూడా మీకు తెలుసు. ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అనే పెట్టింది, మీతో ఆమెకు కూడా అనుబంధం ఉంటుంది. సరే, మీకు టికెట్లు అమ్ముకున్నటువంటి విషయంలో కొంత ఉండొచ్చేమో గ్యాప్, కానీ రేపు భవిష్యత్తులో రాముల్ నాయక్ గారి దగ్గరికి వచ్చి కవిత మీరు రాండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తే అటువంటిది ఊహించుకోవచ్చా మేము ఆ పార్టీలోకి రాముల్ నాయక్ గారు? లేదు, కేసీఆరే నాకు ఎన్నోసార్లు ఇది చేసి నేను బోలే. ఆ రోజు కేసీఆర్ తర్వాత ఒక పెద్ద ఆఫీసర్, ఒక సెక్రటరీ హోదాలో ఉన్న ఆయన, మేము మళ్ళీ 2023లో వస్తున్నాం, నువ్వు నీకు సార్ పిలుస్తుండంటే నేను రాను సార్, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చూడదలుచుకోలే, 23లో ఓడగొట్టడానికి ఏం చేస్తావు చెప్పు, ఆ పని చేస్తా, కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి నాకు మనసు ఒప్పది అని చెప్పిన. ఈమె వచ్చి రాములన్న అంటే నేనేం బరపుగాను కరిగిపోయేటోని కాదు, ఒక కరుడు కట్టిన తెలంగాణ వాదిని, ఉద్యమకారుని, 1200 మందిని బలిదానం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఆ బలిదానంతో మీరు వాళ్ళ శవాల మీద ఆడుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటేసారి 40,000 కోట్ల రూపాయలు మీరు కమిషన్ రూపంలో తీసుకొని, తర్వాత ప్రతి పనిలో కమిషన్ తప్ప ఇంకా మీరు ఇది చేయలేదు. తెలంగాణకు మీరు ఏదైతే తెలంగాణ ఇది ఉండేనో ఆ తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి మీరు ఏమి చేయలేదు. పాలమూరు రంగారెడ్డి గట్టలే, రకరకాల ప్రాజెక్టులు చిన్నవి గట్టలే, ఏమన్నా అంటే కాళేశ్వరం. మొన్న మా అన్న జగిత్యాలకు పోయిండు, జగిత్యాలకు పోయినప్పుడు ఒక 2-3 పెగ్గులు షర్బత్ దాగి చక్కగా మళ్ళీ కాళేశ్వరం చూపెడుతుండు. ఏది జీవన్ రెడ్డి ఎవరో లోపల ఉండవచ్చు, చూడండి ఇట్లా వచ్చి ఇట్లా పోయింది షర్బత్ తాగుతారు కదా, ప్రతి మీటింగ్లో షర్బత్ తాగకపోతే నోట్లకించి మాట వెళ్ళదు. అదే అందుగురించే ఆయన ప్రతి 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఏం మాట్లాడతాడో నేను ఒక సెకండ్ ముందు చెప్పగలుగుతాను. ఆ డైలాగులు నాకు తెలుసు కదా, అక్కడ కొత్తగా ఉంటుంది కానీ మాకు పాతది కదా. నేను కూర్చొని ఇట్లా ఇది చేసేటోని. ఇవాళ ఈయన కొడుకు ముఖ్యమంత్రి కాలేడు, వీళ్ళకి శని. నేను అంటున్నా మా అన్నగారికి, ఇప్పటికిట నా కేసీఆర్ అంటే గౌరవం ఉంది, మా అన్నగారికి చెప్తున్నా, 14 సీటర్ల ఫ్లైట్ ఉంది కదా, ప్రైవేట్ ఫ్లైట్, నీ కొడుకుని పైలట్గా నడిపి మను, నీ బిడ్డని కో పైలట్ పెట్టు, నీ అల్లునికి ఏమో బిజినెస్ క్లాస్లో సీట్ ఇచ్చేయి, మీ ఇంకో అల్లుడిని ఏమో ఎకనామిక్లో ఇచ్చేసి 4 నీ తీసుకుపోయి ఫ్లైట్ ఎగిరేసి అమెరికాలో దించేయి. అమెరికాలో దిగితే అదృష్టవంతులు, అమెరికాలో దిగకపోయి ఎక్కడన్నా సముద్రంలో ఎక్కడన్నా పడితే నీ శని పోతుంది. నీకు శని ఈ 4 నీకు. తెలంగాణలో నువ్వు జ్యోతిబాసు లేక ఉంటుంటే, నువ్వు ఎప్పుడైతే వీళ్ళ గురించి ఆలోచన చేసి ఆయన అవినీతి చేసిండో, ఆ రోజు ఎవరి గురించి చేసిండని అవినీతి, ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చేస్తే నాకు ఎన్ని కోట్లు వస్తాయని చెప్పిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బిడ్డ గురించే కదా ఆయన చేసింది. ఆయన జేబులో ₹1 ఉండదు, ఎప్పుడు 100 కోట్లు వచ్చినా ఆయన జేబులో ఉండదు. ఆయనకి ఈయనకి నీ స్వార్థం గురించి నీ కుటుంబ సభ్యులకు నీవు చేసింది, నీ కుటుంబ సభ్యులే ఎదురు తిరుగుతున్నారు నీ మీద. అవును, ఇలా నీకే టార్గెట్ చేసింది కదా. ఆ రోజు కేసీఆర్ కాదు, సింగరేణిలో ఒక కార్మికుడు చచ్చిపోతే ఆ రోజు పోయిండు, ఇవాళ ఎంతోమంది చచ్చిపోతే పోతలేడు.
కేసీఆర్ మారిపోయిండు, ఆ దాని పక్కకు గుంటనక్కలు ఉన్నారు, ఆయనను బందీగా చేసారు. గుంటనక్క నీవు గిట్ట ఉంటాయి 10 సంవత్సరాలు. పంచుకున్న తర్వాత దంచుకున్న తర్వాత వచ్చిన సొమ్మును నాకు తక్కువ అయింది డాడీ ఇంకా కొంచెం ఇవ్వమంటే ఇచ్చేసేటోడు ఆయన. నేను తొందరగా అప్పటి నుంచే వీళ్ళ ఇద్దరికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ వైఎస్ జగన్ కనిపించలే. అవును. ఆ రోజు నేను కొడుకు పాత్ర పోషించిన ఎవరికి, కేసీఆర్. కరీంనగర్లో పోటీ చేస్తే ఆయన ఎంబడి నేను ఉన్నా, గెలిపించుకున్నా. తర్వాత మహబూబ్ నగర్ పోటీ చేస్తే నేను ఉన్నా, గెలిపించుకున్నా. తర్వాత గజ్వేల్లో నేను ఇన్ఛార్జ్ ఉన్నా, ఆయన చెప్పిండు 2014లో అందరూ గెలిచిన తర్వాత ఏది మన గజ్వేల్ రిజల్ట్ వచ్చింది 19-20 వేలతోటి గెలుస్తామన్నా, అంత మించి గెలవదంటే అందరు నాయన నరసింహారెడ్డి, ఈటల రాజేందర్ లేచి కంగ్రాట్ అంటారు కదా గెలవగానే. అన్న కంగ్రాట్ అంటే ఆయన ఒకటే చెప్పిండు, కంగ్రాట్ నాకు కాదు, ఈ విజయం నేను రాములు నాయక్ అంకితం చేస్తున్నా. కవిత ఏమో ఎంపీ కావాలని ఆమె పోయింది, రాము ఏమో ఎమ్మెల్యే కావాలని ఆయన పోయిండు, హరీష్ రావు ఏమో సిద్దిపేట పోయిండు. నా కొడుకు కంటే పెద్ద పాత్ర పోషించి నేనేమో ఊరికి తిరిగినా, నా కొడుకు పాత్ర పోషించి నన్ను గెలిపించిండు. ఈ విజయం రాములు నాయక్ అంకితం చేస్తాన్న కేసీఆర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ రోజు. అదే కేసీఆర్ ఎందుకు మర్చిపోయిండు, రాములు నాయక్ ఎందుకు కిక్ కాపన్నాడు, ఆ రోజు కవిత ఎందుకు మాట్లాడలే, ఆ రోజు తర్వాత ఈ జెండాకు ఓనర్లం మేమే అని ఎవరు రాజేందర్ చెప్పగానే రాజేందర్ని తీసేసినప్పుడు ఎందుకు మాట్లాడలే. ఇవాళ నిన్ను సస్పెండ్ చేయగానే మీ తండ్రి మీద ఇంత అక్కస్సు ఇచ్చేసి రకరకాలుగా బాధలు ఇచ్చేసి నువ్వు ఇవాళ ఎవరిని ఎందుకు ఇచ్చేయరు, ఖాళీ చూడడానికి మంచి సినిమా ఉంటే 3 గంటలు మనం చూస్తాం, ఆ సినిమాలో చాలా బాగా చేసిండు అది ఇది అంటాం. మళ్ళీ మనం సంసారానికి వస్తే అంతా మర్చిపోతాం. మళ్ళీ ఇంట్లో సంసారం ఉంటుంది కదా, తర్వాత పప్పు లేదు, బియ్యం లేదు, ఉప్పు లేదు అంటారు కదా ఇంట్లో లేడీస్. మీరు కేసీఆర్కు దగ్గరగా ఇప్పటికి కూడా మీరు కేసీఆర్ పైన ఎందుకు అంత పెద్దగా విమర్శలు చేసినట్టుగా ఎప్పుడు కూడా కనబడదు. సరే టికెట్ రాకపోయినా వెనకాల నుండి కవితే కుట్రలు చేసింది కాబట్టి పెద్దగా అంత దాన్ని తీవ్రంగా బాగా తీసుకోరు. కేసీఆర్ని ఆమె ఏమీ లేనప్పుడు, పదవులు లేనప్పుడు ఎంపీగా చేసిండు, మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసిండు, రాజకీయ భవిష్యత్తు నిర్మాణాన్ని కేసీఆర్ వాళ్ళ కూతురు కోసం నిర్మించిండు. అటువంటి కవిత చాలా మాటలు, ఏం పీకడానికి నువ్వు బీఆర్ఎస్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా రాజకీయాల కోసం పోయినావు, నువ్వు మనిషివి కాదు, నువ్వు మర మనిషివి అని చెప్పేసి మాట్లాడినప్పుడు మీరు విన్నప్పుడు ఏమైనా కొంత మీరు ఏమన్నా చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. నువ్వేం పీకినావు, బీహార్ పోయినావు, అక్కడ పోయినావు, ఇక్కడ పోయినావు, పంజాబ్ పోయినావు, ఆ రోజు నువ్వేం పీకడానికి ఇది చేసినావా, ఈడ ఏం పీకినావా అనే మాటలు ఏదైతే ఉందో ఏ బిడ్డన్నో తండ్రితోటి మాట్లాడవద్దు. అట్లా కొంత హట్ అవుతుంది. నేనే హట్ అయినా, పెద్ద అయినని బట్టి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఈమెకు పాపం తగులుతుంది. ఆయన ఏమన్నా చేసిండవచ్చు, మీ గురించే కదా టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్ని దేశ రాజకీయాలలో వెళ్ళిపోతా, ఇక్కడ నా కొడుకుని రామారావునో కవితనో ముఖ్యమంత్రి చేస్తా అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ ఇది లేదు. నువ్వు వీడినే ఏం చేయలేవు, ఏం పీకలేదు, ఎందుకు ఏం చేయలేదు. నువ్వు బ్యూటీ పార్లర్ ఉన్నదానికి కోటేశ్వరరాళ్ళు చేసింది. ఇవాళ నువ్వు బ్యూటీ పార్లర్ ఫస్ట్ ఈమె వ్యాపారం ఏంటి తెలుసా, బ్యూటీ పార్లర్. నేను పోయి ఇక్కడ సింధి కాలనీ ఉంది ప్యారడైజ్ దగ్గర, నేను నాయన నరసింహ పోయి రిబ్బిన్ కట్ చేసినాం. అరే ఇదేం పాడు పనిలో తీసుకొచ్చినావురా నాకు అందడం పెద్ద అయిందా, ఏ కవితమ్మ చేస్తుంది పా అని చెప్పిన. ఒకరోజు పోచారం శ్రీనివాసరెడ్డిని పట్టుకోపోయి, అరే ఇదేంద్రపోయింది అమ్మ, ఇది మాలిష్ చేయించుకుంటావా, మాలిష్ చేసుకుంటా. అట్లా కవితమ్మ 10 సంవత్సరాలు తండ్రి దగ్గర ఉండి అవును ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయింది, తర్వాత ఎమ్మెల్సీ చేసిండు. నీకు భాగంలో ఏదైతే డబ్బు వచ్చిందో ఆ డబ్బులో 1/4 నీకు ఎక్కువ ఇచ్చిండు. నీ మీద ప్రేమ ఉంది ఆయనకు. ఎక్కడన్నా ఏ తండ్రి కన్నా కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉండదు, బిడ్డ మీద ఉంటుంది. నీకు అంత ప్రేమగా చూసినప్పుడు నువ్వు పీకినవా, నువ్వు ఏకినవా అనే మాటలు అది చాలా తప్పు మాటలు. ఒక పెద్ద అయినాక ఇట్లా పెట్టి నీ సొంత తండ్రి అది రాములు నాయక్ చెప్తే ఇంకా ఇది ఉంటుంది, కానీ నువ్వు చెప్పడానికి ఇది కరెక్ట్ కాదు, ఇదాన్ని నేను ఖండిస్తున్నా. సో కవితే మీకు టికెట్ రాకుండా అన్యాయం చేసింది అన్నటువంటి భావనతో ఉన్నటువంటి మీరు ఆమె కొత్త రాజకీయ పార్టీగా రేపు భవిష్యత్తులో పోటీ చేసేటువంటి అవకాశం
మీరు నాతో గతంలో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఖచ్చితంగా కవిత ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నేను చేస్తాను. దాన్ని కట్టుబడి ఉన్నారా? 100% ఆమె ఒంటరిగా పోటీ చేసి ఏ పార్టీతో పొత్తు? ఏ పార్టీతోటి పొత్తు లేకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా కవిత మీద పోటీ చేస్తా, లేకుంటే కేసీఆర్ మీద పోటీ చేస్తా. ఓకే. ఎక్కువ ఈ రెండిట్లలో ఏ ఛాన్స్ తీసుకుంటారు ఎక్కువ? ఎక్కువ అంటే కవిత మీద తీసుకుంటా. తల్లి పాత్ర పోషిస్తుంది కదా, నేను ఉద్యమకారుని పాత్ర పోషిస్తున్నా. మీరు ఉద్యమకారులు కాదు, 2006లో వచ్చి హైజాక్ చేశారు, నా చెమట నెత్తురు ధారపోసిన అన్నది. 1200 మంది బలిదానమైనారు మీ మాటలకు, మీ చేతలకు. ఇవాళ నువ్వు 2006లో వచ్చి చెమట కక్కినావు, నువ్వు నీ చెమట నెత్తురుని ఇది చేసినావు, ధారపోసినావు, జైలుకు పోయినావు, రకరకాలుగా నీవు ఇదైందా. ఇవాళ నీవు చెమట ధారపోసింది మళ్ళీ ప్రాణాలు కోల్పోయారు కదా. అవును. కిష్టయ్య అటువంటి వాళ్ళు చాలామంది నీ సామాజిక వర్గంలో ఒక్కటి దావలే ఇంతవరకు. నిన్న వచ్చిన వాళ్ళంతా ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు. అంతే. ఈమె సామాజిక వర్గం ఎవరు లేరు, ఉంటే ఒక 5-10 మంది ఉంటారు. కానీ ఇవాళ నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ పీకిండా ఇది చేసిండు అనేది అహంకారం, డబ్బుల అహంకారం తప్ప ఇంకా ఏం లేదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మొత్తానికి ఇది రాముల్ నాయక్ గారు ఒకరైతే కరాఖండిగా చెప్తాను. ఖచ్చితంగా భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా కవిత మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రెండోది, ఒక పక్కన నాకు టికెట్ రాకుండా ఉండడంలో ముఖ్యంగా కేసీఆర్ పాత్ర కూడా ఉంటుంది, కవిత పాత్ర ఇంకా చాలా కీలకమైనటువంటి పాత్ర ఖచ్చితంగా ఉంది. అయినప్పటికీ కూడా కవిత నిన్న వాడినటువంటి భాష, ఒక తండ్రిని పట్టుకొని వాడినటువంటి భాష పట్ల నిజంగా నాకు కొంత ఆవేదనగా కూడా అనిపించింది, కొంత మనసుకి బాధగా కూడా అనిపించింది. రానున్నటువంటి భవిష్యత్తులో టీఆర్ఎస్కి కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి జోషిని చెప్తా ఉన్నారు రామనాయక్ గారు. చూస్తూనే ఉండండి మనతో వీరు.